జ్యోతుల నెహ్రూ ప్రకటన జగ్గంపేట టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. కొడుకు వస్తాడు, నేను కూడా ఉంటాను అంటున్న నెహ్రూ మనసులో ఏముంది? ఇది కేవలం పుత్ర వాత్సల్యమా లేక రాజకీయ అస్తిత్వ పోరాటమా? ఒకే జిల్లాలో ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇచ్చే అవకాశముందా? వారసుడి భవిష్యత్తు కోసం తండ్రి ఆడుతున్న మైండ్ గేమా లేదంటే మంత్రి పదవి కోసం వేస్తున్న ముందస్తు స్కెచ్చా? జ్యోతుల మాటల వెనక పరమార్థమేంటి? కాకినాడ జిల్లా రాజకీయాల్లో జ్యోతుల నెహ్రూ ఒక బ్రాండ్. ఆయన మాటంటే అక్కడ ఒక వేదం. అలాంటి నాయకుడిప్పుడు తన వారసుడు నవీన్ కోసం వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. నవీన్ని కేవలం నా కొడుకుగా చూడకండి, అతను క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన ఒక పరిణితి చెందిన నాయకుడు అంటూ రాజకీయ వారసత్వ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తన వారసుడి కోసం జగ్గంపేట సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నేను కాదు, ఈసారి కొడుకు పోటీ చేస్తాడనే దాకా ఓకే, కానీ అక్కడే ఆగలేదు జ్యోతుల నెహ్రూ. నవీన్ జగ్గంపేట నుంచి పోటీ చేస్తాడంటూనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని చెప్పేశారు. జిల్లాలో మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని బాంబు పేల్చారు. అంటే ఒకేసారి తండ్రి కొడుకులిద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది సీనియర్ వేసిన మాస్టర్ ప్లాన్. ఈ ప్రకటనతో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన చూపు ఏ నియోజకవర్గంపై ఉందనే ఆందోళన కొందరిలో మొదలైంది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు నెహ్రూది అలుపెరగని రాజకీయం. టీడీపీతో మొదలైన ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ, మళ్లీ తెలుగుదేశం, ఇలా 7 సార్లు ఎన్నికల రణక్షేత్రంలో తలపడి 4 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు జ్యోతుల. నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు అలాంటిది. 2024 ఎన్నికల్లో కూటమి గాలిలో భారీ మెజారిటీతో గెలిచి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలోనే కొడుకు నవీన్ పోటీ చేసేందుకు కాకినాడ ఎంపీ సీటు లేదా మరో అసెంబ్లీ సీటు కోసం నెహ్రూ గట్టిగానే ప్రయత్నించారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాల్సి రావడంతో నవీన్కు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో సర్దుకుపోయిన నెహ్రూ ఇప్పుడు తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. 2029 నాటికి తన వారసుని అసెంబ్లీకి పంపడమే కాకుండా తాను కూడా క్రియాశీలకంగా ఉండాలనే కసితో ఈ 2 సీట్ల ప్రతిపాదనను జ్యోతుల నెహ్రూ తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు అత్యంత కీలకం. ఆ వర్గం బలమైన నేతగా నెహ్రూ గుర్తింపు పొందారు. జిల్లా టీడీపీ చరిత్రను తిరగేస్తే గతంలో చైతన్యరాజు, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ రాజు ఇద్దరూ శాసన మండలిలో ఉండేవారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకే కుటుంబానికి 2 అసెంబ్లీ సీట్లు కేటాయించిన దాఖలాలు చాలా తక్కువ. 1 ఫ్యామిలీ 1 టికెట్ సూత్రాన్ని టీడీపీ అధినేత పాటిస్తుంటారు. మరి నెహ్రూ లాంటి సీనియర్ కోసం ఈ నిబంధనను సడలిస్తారా అన్న చర్చ నడుస్తోంది. మరో చోటు నుంచి అని నెహ్రూ ప్రకటించడంతో ఆయన చూపు ఇప్పుడు ప్రత్తిపాడు మీద ఉందా లేదంటే పెద్దాపురం మీద ఉందా అన్న చర్చ మొదలైంది. లేకపోతే తనయుణ్ణి ఎమ్మెల్యేగా చూసి తాను ఎంపీగా వెళ్లాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అధిష్టానం నో చెబితే నవీన్ రాజకీయ భవిష్యత్తు కోసం నెహ్రూ తన సీటును త్యాగం చేస్తారా? పంతానికి పోయి పార్టీతో పేచీకి దిగుతారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈ పరిణామాలన్నీ జగ్గంపేట క్యాడర్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. నెహ్రూ చేస్తున్న ఈ 2 సీట్ల హడావుడి వెనుక అసలు రహస్యం మంత్రి పదవి అన్న గుసగుసలు కూడా బలంగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని జ్యోతుల నెహ్రూ ఆశించారు. కానీ సీనియారిటీ ఉన్నప్పటికీ సమీకరణాలతో అది సాధ్యపడలేదు. 2029లో ఇద్దరం పోటీ చేస్తాం అని చెప్పడం ద్వారా ఇప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో తనయుడి కోసం తాను రాజకీయాల నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటానని అధిష్టానానికి ఆయన ఆఫర్ ఇస్తున్నారా? లేదా జిల్లాలో తన ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోన్న ఇతర నేతలకు చెక్ పెట్టేందుకు ఇలా స్పందించారా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు లాంటి ఉద్దండులున్న జిల్లాలో నెహ్రూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. జ్యోతుల నెహ్రూ పెట్టిన చిచ్చు కేవలం జగ్గంపేటకే పరిమితం కాలేదు, కాకినాడ జిల్లా మొత్తం వ్యాపించింది.
మొత్తానికి జగ్గంపేటతో పాటు మరో నియోజకవర్గం కోసం జ్యోతుల నెహ్రూ వేసిన పాచిక పారుతుందా, లేకపోతే అది తనయుడి రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందా? సీనియర్ నేతగా తన పరపతిని కాపాడుకుంటూనే వారసుణ్ణి గద్దెనెక్కించాలనే నెహ్రూ కల నెరవేరుతుందో లేదో, అధినాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో తేలనుంది.